నమస్తే వీటీవీ ప్రేమకి స్వాగతం. ఒక్కసారి వాడి వదరబోతుతనం వినండి. ఏ విధంగా భారత్ని భారతీయుల్ని గురించి మాట్లాడుతున్నాడో. పాకిస్తాన్ ప్రజల్ని రెచ్చగొట్టడానికి దాడి చేసింది పాకిస్తాను. ఎదురుగా పైగా ఏంటంటే అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి పనిలో పడ్డారు ఇవాళ. ఎప్పుడైతే మోదీజీ సింధు నదీ జలాల గురించి ఆయన ప్రకటించారో వెంటనే దీన్ని తమకు అనువుగా మార్చుకోవడానికి అక్కడ ఉన్నటువంటి వేర్పాటువాద శక్తులన్నీ కూడా ఒక్కసారిగా వివిధ ప్రాంతాల్లో సమావేశాలు పెట్టి అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టడానికి సమాయత్తం అవుతున్నాయి. పైగా ఆ రెచ్చగొట్టేటువంటి ధోరణి కూడా ఎలా ఉందంటే, సింధు నది మనది, ఈ సింధు నది మీద మన నీళ్లు ప్రవహించాలి, కాదన్నట్లయితే భారతీయుల రక్తం ప్రవహిస్తుందని చెప్పని వాడు ఎంత రెచ్చగొట్టేటువంటి స్థాయిలో మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూస్తే నిజమైనటువంటి భారతీయులందరికీ కూడా రక్తం మరిగిపోయేటువంటి స్థాయిలో వాడి ప్రేలాపనలు ఉన్నాయి. అందుకోసం చెప్పిన ఒకసారి వాడి వీడియో విన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఈ సింధు నది మనది, ఈ నది నుంచి ప్రవహించేది మన నీరే, కాదన్నట్లయితే వాళ్ళ రక్తం అని చెప్పని చెప్తున్నాడు. ఇది పాకిస్తాన్ విజయం. సింధు నది మీద మరొకసారి దాడి జరిగింది. భారతదేశం సింధుపై మరొకసారి దాడి చేశారు, విన్నారా అని చెప్పని అక్కడ పాక్ ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టేటువంటి పనిలో ఉన్నారు. మీ బలహీనతల్ని దాచుకోవడం కోసం, అమెరికాని మోసం చేయడం కోసం మోడీ పాకిస్తాన్ని ఉపయోగించుకుంటున్నాడు అని చెప్పని చాలా తెలివిగా వాళ్ళు చేసేటువంటి దుశ్చర్యలకి ట్విస్ట్ ఇచ్చి మరి అక్కడి ప్రజల్ని కూడా తప్పుదోవ పట్టించేటువంటి రీతిలో ఈ ప్రసంగాలు జరుగుతున్నాయి. సింధు నది మీద ఉన్నటువంటి వాటర్ మనది మొత్తం, ఇది వాళ్ళ ఏకపక్ష నిర్ణయం. ఇండస్ వాటర్ అనేటువంటిది భారత్ పాక్ మధ్య చేయబడినటువంటి ఒప్పందం. ఆ సమయంలో భారతదేశం దీనికి అంగీకరించింది. సింధు నది మీదే అని చెప్పని కూడా చెప్పారంట. ఇది వాడు చెప్తుంది. అందుకని పాకిస్తాన్కి చెందింది సింధు నది కాబట్టి ఇది మళ్ళీ ఒక్కొక్కసారి గట్టిగా మనందరం కూడా భారతీయులుగా చెప్పాలి. ఈ నది గుండా నీళ్లు ప్రవహించాలి, లేదంటే వారి రక్తపాతం మాత్రమే ప్రవహిస్తుందని చెప్పని చెప్తున్నాడు. సింధుపై అణచివేతను మేము సహించలేము. ఈ సింధు కాలువ కారణంగా మీరు చేసే పనుల కారణంగా ఈ నది ఎండిపోతుంది. వేల సంవత్సరాలుగా ఈ సింధులోయ నాగరికతకు పునాది ఇది మాది. మోడీ ఎక్కడికి వెళ్ళినా మీ సింధులోయ నాగరికతని ప్రస్తావిస్తారు. ఈ నాగరికతకు వారసులం మేము. ఈ నాగరికత పాకిస్తాన్లో ఉంది. ఇది లక్షలాది మందికి సంబంధించిన పాకిస్తానీయులకు సంబంధించింది. మొహంజోదారో దాని చిహ్నం. మనం ఈ నాగరికత వారసులం, ఈ నదికి వారసులం. ఇన్షా అల్లాహ్ మనం పాకిస్తాన్ నగరాల్లో వీధుల్లో చూసాం. సో మీరు గట్టిగా సింధు కోసం గొంతు వినిపించాలి. భారతదేశం అధిక జనాభా కలిగినటువంటి దేశం కావచ్చు, కానీ పాకిస్తాన్ ప్రజలు ధైర్యవంతులు, వాళ్ళు మీతో పోటీ పడతారు అంటూ వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు. ప్రతి పాకిస్తానీ సింధులో ప్రయాణం చేయాలి. ఈ సందేశాన్ని ప్రపంచానికి పంపిద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఈ సందేశం వినాలి. సింధుపై ధకానా మంజూర్, సింధుపై ధకా, సింధుపై దోపిడీని మనం అరికట్టాలి అని చెప్పని నిలదీద్దాం అంటూ వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేస్తూ ఉంటే, అంటే వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులకి అక్కడ ప్రజల మద్దతుని కూడగట్టుకోవటం కోసం మీరు గనక తిరగబడకపోతే మీ గొంతులు ఎండిపోతాయి, మీకు నీళ్లు దొరకమని చెప్పని రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని వివిధ ప్రాంతాల్లో మీటింగులు పెట్టి అక్కడ జనాన్ని రెచ్చగొట్టేటువంటి పనిలో పడినటువంటి పరిస్థితి వాడి యొక్క ప్రేలాపనలు చూస్తే తెలుస్తుంది. అంటే తప్పులు చేస్తున్నది వాళ్ళు. పైగా దీనికి కొసమెరుపుగా వాడు మాట్లాడినటువంటి మాట వింటే చాలా అసలు భారతీయుల రక్తం మరిగిపోవాలి. నలుగురు సోదరులు కలిసి మోడీకి తగిన సమాధానం ఇచ్చారు. మా పోరాటం కొనసాగుతుంది. భారతదేశం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే మా తడాఖా ఏంటో చూపిస్తామని చెప్పి కూడా అన్నాడు. అంటే నలుగురు సోదరులు మోడీకి సమాధానం చెప్పారంటే దాని అర్థం ఏంటి? అమాయక ప్రజల్ని దారుణంగా భారతదేశంలో చొరబడి భారతీయుల్ని కాల్చి చంపటం అదొక వీరత్వం కింద వాడు దాన్ని గ్లోరిఫై చేసి మాట్లాడుతున్నాడంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? కాబట్టి యావత్ భారతదేశ ప్రజలు కూడా దీని మీద మనదైనటువంటి స్పందన తెలియజేయాలి. ఇది ప్రపంచంలో
వాళ్ళకేదో అన్యాయం జరిగిపోయిందనేటువంటి దాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనేటువంటి కుట్రకే తెరలేపారు. అయితే దీనికి తగినటువంటి మూల్యం మాత్రం డెఫినెట్గా చెల్లించుకుంటుంది. మరి పాకిస్తాను బలం లేకపోయినా ఈ హుంకరింపులు ఇదంతా ఏంటి అంటే, వాళ్ళు అప్పుల కోసం లేకపోతే విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళ మద్దతు కోసమనే కావాలని రెచ్చగొడుతున్నారు. పూర్తిగా చెడిపోయినాడు ఇంకా చెడిపోయేదే ఉంటుంది, బాగుపడేవాడిని చెడగొట్టి వీడు ఆనందించాలనేటువంటిదే ఈ కుట్రలో భాగం. కాబట్టి అందుకనే ఎల్ఓసిలో కవ్వింపులకి ముందుగా వాళ్ళు ఎందుకు పాల్పడుతున్నారంటే, దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి మళ్ళీ దీని నుంచి వాళ్ళ లైక్ మైండెడ్ కంట్రీస్ నుంచి మళ్ళీ అప్పులు తెచ్చుకొని బతికేయాలనేటువంటిదే ఇది. అయితే ఈ క్రమంలో పాకిస్తాన్కు అనుకూలంగా ఉన్నటువంటి దేశాల నుంచి వీళ్ళు తీసుకున్నటువంటి అప్పులు ఎంత, దాన్ని అసలు నిజంగా అక్కడ ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించారా, కాదు అన్నట్టయితే ఉగ్రవాద శక్తుల్ని పెంచి పోషించడానికి ఉపయోగించారా? అమెరికా నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్టుగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఒకవైపు వాళ్ళ మీద దాడి జరిగినా కూడా ఇంకా అమెరికాకి బుద్ధి రాలేదు, మరొక వైపు పాకిస్తాన్కి సహాయం చేస్తూనే ఉంది. ఆ చేసేటువంటి సహాయం అంతా కూడా ఉగ్రవాద శక్తులను పోషించడానికే ఖర్చు అవుతుందన్న వాస్తవాన్ని కూడా వాళ్ళు గ్రహించక ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారనేటువంటి దాన్ని మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి, లైక్ చేయండి, ఇటువంటి వీడియోస్ని మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.